నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధు స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మన సనాతన ధర్మం స్త్రీ ఏ విధంగా ఉండాలి, అసలు స్త్రీ ధర్మం ఏంటి అని ఏం చెప్పింది గురుగారు? అందరికీ తెలియజేయండి. మహానీయులు శాస్త్ర గ్రంథాల్లో రాసిన రాతలు ఒక స్త్రీ యొక్క ధర్మం. స్త్రీ ధర్మమే ఎందుకు మాట్లాడాలి? అది ముఖ్యమైన ప్రశ్న. సృష్టిని ఆరంభించిన వాడు పరమాత్ముడు. అంటే ఒక సృష్టిని మోయడానికి కూడా స్థితిగతుల్లో ఉన్న శక్తి స్త్రీ శక్తి. కాబట్టి స్త్రీ గురించే మనం మాట్లాడుకోవాలి ఇందులో. అయితే స్త్రీ యొక్క ధర్మం ఏ విధంగా ఉంటుందంటే అమ్మ, ఒక స్త్రీ ఏ విధంగా ధర్మాన్ని చూపించగలదు? అమ్మ, తర్వాత కోడలు, బిడ్డ, అక్క, చెల్లెలు. ఇందులో ఎక్కడ ధర్మం, స్త్రీ ధర్మాన్ని మనం చూయించే అంత ఎక్కడ రాతలు లేవు. స్త్రీ ధర్మం కేవలం భార్య భర్త అన్న విషయంలోనే కనబడుతుంది ఎక్కువ శాతంగా. బాగా చూడండి, ఎందుకంటే ఒక వంశం అనేది ఆవిడ చేతుల్లోనే ఉంటుంది. వంశాభివృద్ధి, మంచి చెడు లక్షణాలు ఇవన్నీ. అక్కలు అనేవాళ్ళు మన అక్కలు, మన అమ్మలు, మన చెల్లెలు కూడా ఒక ఇంటికి పోతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఇక్కడ నేను భార్య గురించి మాట్లాడలేదు, స్త్రీ గురించి మాట్లాడుతున్నా. స్త్రీ ధర్మంలో ఏంటంటే అమ్మ, ఒక అత్తని గౌరవించుకోవడం ఒకటి, భర్తని గౌరవించుకోవడం ఒకటి, ఇవి సహజంగా జరిగేది. అసలు ఒక స్త్రీ ధర్మం అంటేనే కోమలత్వం, స్త్రీ ధర్మం అంటేనే అమాయకత్వం, స్త్రీ ధర్మం అంటేనే ఒక మంచితనం. ఇన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్త్రీని తక్కువ అంచనా వేస్తున్నాం కదా. స్త్రీని ఎక్కడ తక్కువ అంచనా వేస్తున్నారంటే అమ్మ, ఈవిడ ఫలానా విషయాల్లో కొంచెం ఎక్కువ మాట్లాడుతుందని ఒక విషయం. రెండోది, భార్యడు నోరుతో అరుస్తూ ఉంటుందని. మూడోది, ఇంట్లోకి వచ్చిన మన వ్యక్తులని, అంటే స్వయంగా పెనిమిటి భర్త యొక్క అక్క చెల్లెల్ని వచ్చినప్పుడు గౌరవిస్తలేడని. శాసన గ్రంథాల్లో ఏం రాస్తుందో తెలుసా అమ్మ? ఒక కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అన్న చెల్లెలు వాళ్ళ అందరు బయటికి వెళ్ళి ఉంటారు. భర్త యొక్క మ్యాక్సిమం అక్క చెల్లెలు బయటే ఉంటారు. ఒక భర్త యొక్క అక్క చెల్లెలు ఏమి ఆశిస్తారమ్మా? నీవు పెళ్ళయింది కాబట్టి మనం ఒక మాట ఏమనుకోవచ్చు అంటే, ఏం ఆశిస్తారంటే, మీకు ఎప్పుడన్నా రావచ్చు ఈ థాట్, నీ పెనిమిటికి అక్క చెల్లెలు వచ్చారనుకో ఇంటికి, బంగారం, తర్వాత ఇంకేదన్నా ఫంక్షన్స్, లేకపోతే ఇంకేదైనా బట్టలు, ఇలాంటి ఆశిస్తున్నారన్న తరుణం ఈ సమాజంలో ఉంది. కానీ ఈ సమాజం తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం, నీవు పెట్టే ఒక ముద్దనే ఆశిస్తుందమ్మా. వచ్చిన ఆడిబిడ్డ మా వదిన ఏం పెడతా తినడానికని, మా అన్న మా కోసం ఏం తెచ్చాడని, ఇంతకు మించి బంగారం, వజ్ర, వైడూర్యాలు అనేదాన్ని మాటలు తల్లి. ఒక్కసారి నువ్వు గమనించు. ఆ అన్న స్థితిగతులు ఏందో ఆ చెల్లెకి తెలియదంటావా? ఆ అన్న యొక్క పరిస్థితులు ఏందో ఆయనకు తెలియదంటావా? మా వదిన నిజంగా ఎన్ని విధాల కష్టాలు పడి మా అన్నని, మా ఇంటి పరిస్థితులని, మా వంశాన్నే కాపాడుతుంది కదా. మా వదినని పిక్కు తిని రాక్షసుల్లాగా తీసుకోవాలని నిజంగా తెలియదు. ఎక్కడో ఉండవచ్చు కొంతమంది, దాన్ని మనం సమాజానికి తీసుకురాకూడదు. జస్ట్ తినడానికి ఒక బుక్కెడు బువ్వకే వాళ్ళు ఆశపడతారు తల్లి. ఆ సమయమే ముఖ్యమైంది. వండేటప్పుడు ఆడవాళ్ళు ఓ గంట సేపు ముచ్చట్లు పెడతారా? వండేది 10 నిమిషాలే, ఎన్నో మాటలు. కూర్చొని బట్టలు మడత పెట్టుకుంటారా? ఎన్నో ముచ్చట్లు. ఈ తరుణమే ఆశిస్తుంది తల్లి ఆడబిడ్డ, అంతకుమించి ఏది ఆలోచించదు. నువ్వు లోతుగా వెళ్ళి చూడు. శాసన గ్రంథాలని చెప్పేసి, లేకపోతే ఇతిహాసాలు రాసి, మునివర్యులు రాసిన స్త్రీ గ్రంథాల గురించి చెప్పడం అబద్ధం అవుతుంది. ఇక్కడ ఏం రాశాడు ఒక స్త్రీ గురించి ఒక మునివర్యుడు? స్త్రీ ఇలా ఉండాలని రాశాడు. మరి ఎలా ఉంటుంది స్త్రీ? స్త్రీ వ్యభిచారం రాయాలని రాసుందా? స్త్రీ వ్యభిచారం చేయాలని రాసుందా? స్త్రీ గయ్యాడిలాగా అరవాలని రాసుందా శాసన గ్రంథాల్లో? స్త్రీ అనే ఒక శక్తి ఏమి చేసినా కూడా భరిస్తూ వస్తూనే ఉన్నది. దేనికి భరిస్తుంది? ఇల్లు కాపాడుకోవడానికేగా, కోటి విద్యలకు చేస్తుంది కూటి కోసమేగా. ఈరోజు శరీరాన్ని గురించి ఆలోచించకుండా కూడా ఎంతమంది స్త్రీలు కేవలం కూటి కోసం చేయట్లేరమ్మా. అలాంటి స్త్రీ ఎక్కడి నుంచో వచ్చిన ఒక ధర్మాన్ని ఆలోచించిన స్త్రీ నీ ఇంట్లో ఏం ఆలోచిస్తారు తల్లి? ఓ పూట అమ్మా, ఆ పూట అన్నం పెడతలేరు తల్లి. చీయ నిలబడుతున్నారు ఆడపిల్లల్ని. నీవేంది నేనేందని కొట్లాడుతున్నారు. మర్యాదతో పిలవాలనా అంటున్నారు. నీ చేతులు నాకు తగలొద్దు అంటున్నారు. నువ్వు నా కంటికి కనబడొద్దు అంటున్నారు. వాట్సాప్లో బ్లాక్లు అవుతున్నాయి. ఎక్కడ సమాజం తల్లి? స్త్రీ ధర్మం అంటే మొదట స్త్రీని స్త్రీగా చూడు. మా అన్న అని చూడు, మా అన్న కుటుంబం అని చూడు. వచ్చిన ఈ యొక్క బిడ్డకి భర్త కూడా చెప్పాలి, ఈ భార్యకి, మా చెల్లె, మా అక్క వచ్చి ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏ వస్తువు తీసుకుపోయినా విలువ రాదు తల్లి. నువ్వు ఇచ్చే గౌరవం మాత్రమే. ఒకసారి ఆలోచించు. నలుగురు కూర్చున్న ఆ తరుణంలో నువ్వు వడ్డించే ఆ వంటకే విలువిస్తారు. అలా పెట్టేసి పక్కన పోతాం మా తల్లి. ఎంత బాధ అవుతుంది తల్లి. ఇది తినలేదా? ఈ గుప్పెడు బియ్యము ఆ ఇంట్లో లేవా?
నువ్వు పెట్టే అదే తరుణం చల్లి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాన్ని తయారు చేసే స్థితిగతులు మానవుడికి ఇచ్చాడు. దాన్ని మనం తొక్కేసి తోడేసి పాడేసి నువ్వేంది నేనేందంటున్నావు. ఆడపిల్లలు శ్రీధర్మం పాటించాల్సింది అక్కడమ్మా. మన వాళ్ళని మన వాళ్ళు అని చూడాలి. అది అత్యంత ముఖ్యమైన శ్రీధర్మం. ఆ చిన్న కోటే కోసం వచ్చిన చిన్న దాని గురించే నువ్వు మొత్తం సమాజాన్ని మార్చేస్తావా అమ్మ? వంశాలు నాశనం అయిపోయినాయి తల్లి అక్కడ. వంశాలు. మామలంటే ఎవరు తెలియరు, బాబాయిలంటే ఎవరు తెలియరు, అత్తాలంటే ఎవరు, మేనత్తలంటే ఎవరు తెలియరు. ఒక ఆడబిడ్డ 14 సంవత్సరాలకు కూర్చుంటే మేనత్తలు వచ్చి కూర్చోబెడతారనంటే పిలిస్తే ఎవరో రారని ఏడుస్తున్న ఆడపిల్లలు ఇలా పెట్టుకొని కూర్చున్నారమ్మా, మూలకి ఏడుస్తూ. అర్థమైందా తల్లి? నాయనమ్మలు వస్తలేరు, అమ్మమ్మలు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఎక్కడో అహం, ఎక్కడో పొగరు, ఎక్కడో ఏదో మాట మర్యాద, ఏదో విలువ తగ్గింది మాకు అని. ఎక్కడ విలువ అమ్మా? కరెక్ట్గా అరటిపండు తింటే చచ్చిపోయే జీవితాలు మనవి. నువ్వు అన్నట్టుగా నరకంలోకి పోయి సాగుడు కాదు. ఇక్కడ చూస్తున్న నరకం కంటే పరమాత్ముడు పెట్టిన నరకం ఇంకోటి లేదు తల్లి. యముడు 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 అని అంటే నువ్వు చేసిన పనులకు కాకపోతే యముడు ఏ విధంగా రాస్తాడు తల్లి? పుణ్యాలు చెయ్యి. ఎందుకు రాస్తాడు రాతలు? మన అహమే తల్లి మనల్ని ఇబ్బంది పెట్టింది. శ్రీధర్మం అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకో. శాసన గ్రంథాల్లో చాలా గొప్పగా రాసింది, కానీ గుర్తుపెట్టుకోండి శాసన గ్రంథాలు ఇప్పుడు అనుభవిస్తలేరు. విలువలేని ఒక సమాజంలో ఉండి శ్రీధర్మం గొప్పది, శ్రీ గొప్పది, ఆడది ఈ విధంగా మాట్లాడాలి, ఆడది ఆ విధంగా మాట్లాడాలి అంటే అమ్మ ఎక్కడి ధర్మం తల్లి ఇదంతా? అవునా కదా? నీవే ఆలోచించు, ఎంతమంది ఇంట్లో ఇలాంటి విషయాలు గొడవలు అవుతలేవు. ఆడబిడ్డల్ని పిలుస్తలేరమ్మా, పిలుస్తలేరు. వస్తే ఏం చేసి ఎన్ని రోజులు ఉంటారో, 10 రోజులు ఉంటారో, 20 రోజులు ఉంటారో, నేను పని చేయాలో. ఒకప్పుడు 25-30 మంది ఉన్న కుటుంబంలో అదే స్త్రీ ఒక బయట నుంచి వచ్చిన కొత్త ప్రపంచం. ఎన్ని సపర్యాలు చేసావు వంశాన్ని కాపాడి ఉండొచ్చు. ఈరోజు నీవు నేను ఇడ కూర్చుండొచ్చు. ఆ రోజు వాళ్ళకు ఓపిక లేకపోయి ఉంటే ఈరోజు మళ్ళీ మనం కోతలేయటంలో మేము బహుశా. కాబట్టి ఆడదానికి ముఖ్యమైనది ఓపిక, అవతలి వ్యక్తి రక్తానికి ఇచ్చే విలువ. సో బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ తల్లి. నీ అన్నని ఎంత అన్నా ఏం చేసినా నీ రక్తమే ఆయన. అన్న మనోడు, వదిన కూడా మా వదిన అని అనుకున్నప్పుడే కదా ఆ ఇంటికి ఉన్న వెలుగు బయటికి వస్తుంది. మా అన్న అనుకోవడం కంటే మా వదిన మా అన్న అనొచ్చుగా. మా అన్న మా వదిన అనుడు ఎందుకమ్మా? వదినకి అక్కడే పిచ్చి పిచ్చిగా బాధలు. మీ వాళ్ళు నన్ను సపరేట్ చేస్తాడు, ఈమె మొదలు పెడుతుంది, ఆయమే సపరేట్ చేస్తాడు, వాళ్ళు మొదలు పెడతారు. అది చెయ్యొద్దు అంటాను. కూర్చోబెట్టాలి. 1000 రూపాయలు ఖర్చు అవుతాయేమో తల్లి ఆ రోజు అందరూ కూర్చొని తినడానికి. ఎంత పెద్ద జ్ఞాపకం అమ్మ. నీకు తెలుసా అమ్మ, ఎక్కడో కరీంనగర్లు ఇస్తారు తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళు సంబంధం, ఎక్కడో గుజరాత్లు ఇస్తారమ్మా సంబంధం. ఎన్ని ఏళ్ళకి వస్తారమ్మా వాళ్ళు. వాళ్ళకు కూడా ఆ విలువలు లేని సమాజంలో ఏ స్త్రీ ధర్మాన్ని నేను నీకు చెప్పాలి? ఏ స్త్రీ ధర్మాన్ని చెప్పాలని ఏ తండ్రి ఏ బిడ్డకి నేర్పించాడు? ఏ మామయ్య వచ్చేసి నా కోడలు నా దగ్గర ఉంది, నేను నా కోడలు చూసుకుంటా, అమ్మ బాగున్నావా అని చెప్పి ఈ రోజుల్లో 1 రూపాయి పెట్టి మాట్లాడే ఏ మేనమామలు ఉన్నారు, ఏ బాబాయిలు ఉన్నారు? బిడ్డ నేను వస్తా అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరమ్మా. అదే నువ్వు నాకు 10 లక్షలు ఒక దాంట్లో లాభం వచ్చిందని చెప్పు, అంగు హరమాటం చేస్తారు ఉన్నదంతా ఊడ్చుకోపోయేదాకా. ఒక స్త్రీ ధర్మమే అదంటా నేను. ఇప్పుడు పెళ్ళిలో చూసావా, ఎక్కడన్నా కార్యక్రమాలు చూసినప్పుడు అందరం 100 పెట్టుకొస్తామా? అలా ఎందుకమ్మా పెట్టడం? అదే బాగలేని ఇంట్లో పెట్టచ్చుగా 100. అదే వంశం కదమ్మా ఇది. కనీసం ఫోన్లు ఎత్తారు. ధర్మ కార్యక్రమాలు అంటే శ్రీధర్మం అంటే ఏంటంటమ్మా, మొదట ఇల్లు సంసారాన్ని అంతా చూసి అందరినీ గౌరవించడమే శ్రీధర్మం. మనోభావాలు చాలామంది దెబ్బ తినిండవచ్చు, కానీ నిజం అదే కదా నా తల్లి. అంతే కదా, కూటి కోసమే కదా ఒక స్త్రీ ఆశపడేది. నీవు స్త్రీవి కాబట్టి నీకు కూడా ఆ హావాలు భావాలు కనబడుతున్నాయని చెప్తున్నా. అంతే తల్లి. నేనైనా ఒకళ్ళ ఇంటికి పోతే ఆశించేది ఒక బుక్కనే తల్లి, అంతకుమించి ఏం లేదు. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్తే. నమస్తే అమ్మా.